హాయ్ అండి. ఎలా ఉన్నాయి హ్యాంగర్స్? చాలా బాగున్నాయండి. నిజంగా సూపర్. చాలా బాగున్నాయి. నా ఫీలింగ్ నేను చెప్పకూడదు, అది మీరు చెప్తే బాగుంటుంది. వీటిని ఎలా తయారు చేసుకున్నాను, ఒకటైతే రెడీ చేశాను. సో ఇంకోటి కూడా రెడీ చేసేటప్పుడు చిన్న వీడియో చేద్దాము, ఎవరికైనా యూస్ అవుతుంది అనిపించింది నాకు, అందుకనే చేస్తున్నాను. ఇది 1 మీటరు 850 రూపాయలంట, ఇది 750 రూపాయలంట. బ్లౌజ్ కుట్టించుకున్నారు. అమ్మాయి వండుకున్నాక ఇంత రేటు కదా, కొంచెం హ్యాంగర్స్ డిఫరెంట్గా బెటర్ అని అడిగింది. సో అందుకని పెడదాం అనుకున్నాను. కాకపోతే కటింగ్ అయిన తర్వాత పీసులు చాలా తక్కువ వచ్చాయండి, చాలా తక్కువ వచ్చాయి. కాకపోతే నేను ఒక చిన్న పీసు కూడా వేస్ట్ చేయలేదు. ఆ పీసులను వేస్ట్ చేయకుండా జాయింట్లు వేసి ఈ ఈ క్లాత్లో అయితే మనకి వెనకాల థ్రెడ్ రాదు, అందువల్ల నేను ప్లెయిన్ సమ్మర్ కూల్ తీసుకొని థ్రెడ్ రెడీ చేసుకున్నాను. దీంట్లో ఎలా రెడీ చేసుకొని చెప్తానండి. ఇది వచ్చి జస్ట్ సోమసా మోడల్ అండి. మనం చూస్తుంటాం కదా సోమసాలు, మనం ఎట్లా కట్ చేసుకుంటాము సేమ్ ఇలాగా. చూడండి, సమోసాలా కట్ చేసుకొని దీనికి జస్ట్ జాయింట్ లాగా వేసేసి, మామూలు మనం వెనకాల సమోసా చేసుకుని జాయింట్ వేసి కింద జిగ్జా చేసాను. సెకండ్ వచ్చి రౌండ్ ఇది కట్ చేసుకున్నాను. ఇదండి, ఇది కట్ చేసుకున్నాను. జస్ట్ రౌండ్ పెట్టి కట్ చేసుకుని ఒక చిన్న ప్లేట్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. లేదు మనం తెలివైన వాళ్ళము, మన కటింగ్లో అనుభవం ఉందనుకుంటే ఇలాగ హోల్డ్ చేసేసుకొని, మామూలు మన అంబ్రెల్లా కటింగ్కి ఇలా హోల్డ్ చేసుకునేసి ఇక్కడ టాంచ్ ఇక్కడికి ఎన్ని ఇంచులు, ఇక్కడ టాంచ్ ఇక్కడికి ఎన్ని ఇంచులు, ఇక్కడ టాంచ్ మార్కింగ్ పెట్టుకునేసి కట్ చేసుకున్నా కూడా ఈజీగా రౌండ్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇది రెడీ చేసుకున్నానండి. దీనికి కూడా పీస్ చాలకపోయింది, సైడ్లో పడిన పీస్ ఉంటే వర్క్ రాకుండా ఆ పీస్ని జాయింట్ వేసి రెడీ చేశాను. ఈ మూడింటిని ఇలాగా కట్ చేసుకొని నీట్గా జాయింట్లు వేసుకొని ఈ ఎడ్జెస్ అంతా జిగ్జా చేసుకున్నానండి. ఈ ఎడ్జెస్ అంతా ఇలా జిగ్జా చేసుకున్న తర్వాత ఫస్ట్ సోమసా పెట్టాను. ఇదండి, ఇది సోమసా. మళ్ళీ జాయింట్ వచ్చిన పీస్ పెట్టాను, మళ్ళీ పైన ఫుల్ వర్క్ వచ్చింది పెట్టాను. అంటే తెలియదు కదా, కింద మధ్యలో వచ్చి కొంచెం ప్లెయిన్గా ఉండేది పెట్టినా కూడా తెలియదు అనే ఉద్దేశంతో ఇలా పెట్టాను. ఎలా ఉందో చెప్పండి. ఇది కూడా కుట్టినాక చిన్న ఇది పెడతాను.